థంబ్నైల్ చూసే ఉంటారు. గ్రీన్లాండ్ లో యుఎస్ఏ యుద్ధ విమానాలు చేరుకున్నాయి. ఈ రోజు ఉదయం డొనాల్డ్ ట్రంప్ ఆల్ అవుట్ అయిపోయాడు. తన ట్రూ సోషల్ ఒక పోస్ట్ పెట్టాడు. గ్రీన్లాండ్ లో అమెరికా జెండాను నాటి ఈ రోజు నుండి గ్రీన్లాండ్ యుఎస్ఏ ఒక భూభాగం. ఇట్ ఈస్ ఎస్టాబ్లిష్డ్ ఆన్ 2026 అనే పోస్టర్ ను రిలీజ్ చేశాడు. జెండాను ట్రంప్ నాటుతూ ఉంటే వెనక ఉపరాష్ట్రపతి జేడీ వెన్స్ అండ్ యుఎస్ఏ సెక్రటరీ ఆఫ్ స్టేట్ మార్కో రూబియో నిలబడ్డారు. జనవరి 19 నుండి స్విట్జర్లాండ్ లో దావోస్ సమావేశాలు జరుగుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, జియో పొలిటికల్ అనలిస్టులు, సైన్స్ టెక్నాలజీ రంగాలకు చెందిన వారందరూ ఈవెన్ ట్రంప్ కూడా దావోస్ లో పాల్గొనున్నారు. ఈ దావోస్ మీటింగ్ తర్వాత అఫీషియలీ యుఎస్ఏ గ్రీన్లాండ్ ను టేక్ ఓవర్ చేస్తుంది అని చాలా మంది చెబుతున్నారు. ట్రంప్ ఏమంటున్నాడు అంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ యొక్క భూభాగమే కాదంట. 500 ఏళ్ల క్రితం ఒక డెన్మార్క్ బోట్ గ్రీన్లాండ్ కు చేరుకుందంట. ఆ తర్వాత నుండి డెన్మార్క్ గ్రీన్లాండ్ ను క్లెయిమ్ చేస్తోందంట. యుఎస్ఏకు గ్రీన్లాండ్ కావాలి, నాటో గ్రీన్లాండ్ ను అప్పజెప్పాలి అని స్పష్టంగా వెస్ట్ యూరోప్ దేశాలకు అర్థమయ్యే విధంగా సూటిగా చెప్పేశాడు. కావాలంటే వినండి. And I know the leaders are very good people, but they don't even go there. And you know, because the boat went there 500 years ago and then left, that doesn't give you title to the property. నెక్స్ట్ తన ట్రూత్ సోషల్లో అఖండ అమెరికా మ్యాప్ ను పోస్ట్ చేసి యూరోప్ నాయకులతో మీటింగ్ చేసేటప్పుడు బ్యాక్గ్రౌండ్ లో కెనడా అండ్ గ్రీన్లాండ్ తమ యొక్క భూభాగాలే అన్నట్లు ఒక మ్యాప్ ను రిలీజ్ చేశాడు. వెస్ట్ యూరోప్ నాయకుల్ని రోస్ట్ చేశాడు. ఈ ఆర్టికల్ చూడండి. ఈ రోజు నార్త్ అమెరికన్ ఏరోస్పేస్ డిఫెన్స్ కమాండ్ నోరాడ్ ఎయిర్ డిఫెన్స్ కు చెందిన యుద్ధ విమానాలు అండ్ సైనికులు గ్రీన్లాండ్ కు చేరుకున్నారు. యుఎస్ఏ ఏమంటోంది, జస్ట్ డెన్మార్క్ అండ్ యుఎస్ఏకు సహాయపడడానికి ఫ్రెండ్లీగానే యుద్ధ విమానాలను తీసుకువెళ్తున్నాము అంటోంది. యాక్చువల్లీ మిలిటరీ టేక్ ఓవర్ కోసం తీసుకువెళ్తున్నారు. ట్రంప్ ఏమంటాడు, డెన్మార్క్ ఎక్కువగా మమ్మల్ని పుష్ చేయదు, మా ఆక్రమణను అడ్డుకోదు. ప్రస్తుతం గ్రీన్లాండ్ లో 50 మంది సైనికులు మాత్రమే ఉన్నారు. దే కెనాట్ విన్ విత్ అస్ అంటున్నాడు. 5 years they've been warning Denmark about the Russian threat. And it's not only Russia, it's also China. So we'll see what happens, but let's put it this way, it's going to be a very interesting Davos. రష్యన్ స్పోక్స్ పర్సన్ దిమిత్రి ఏమంటాడు అంటే, ఎక్స్పర్ట్స్ ప్రకారం అంట ఒకవేళ గ్రీన్లాండ్ ను ట్రంప్ టేక్ ఓవర్ చేస్తే యుఎస్ఏ ప్రెసిడెంట్స్ లో ట్రంప్ నంబర్ 1 అవుతాడంట, చరిత్ర రాస్తారంట. అండ్ ఆల్సో ప్రపంచంలో ఉన్న నాయకుల్లో కూడా ట్రంప్ శిఖరాగ్ర స్థాయికి చేరుకుంటాడంట. జస్ట్ పేరు ప్రఖ్యాతల కోసం ట్రంప్ ఎటువంటి క్యాంపెయిన్ అయినా చేయగలడు అని రష్యా చెబుతోంది. Not only in the history of the United States, but also in global history. And once again, I repeat, without discussing whether it's good or bad. ఈ పాయింట్ లో కూడా నిజం ఉంది. 1946 లో యుఎస్ఏ అధ్యక్షుడు హ్యారీ ఎస్ ట్రూమాన్ డెన్మార్క్ రాజుకు అప్పట్లోనే $100 మిలియన్ విలువ గల గోల్డ్ ఇచ్చి గ్రీన్లాండ్ ను కొనాలి అని చూశాడు. బరాక్ ఒబామా, రిచర్డ్ నిక్సన్ ఇలా యుఎస్ఏలో చాలా మంది అధ్యక్షులు గ్రీన్లాండ్ ను ఆక్రమించడానికి ట్రై చేశారు. 1946 కోల్డ్ వార్ ఎరాలోనే రష్యా మనపైన అటాక్ చేయడానికి వస్తే గ్రీన్లాండ్ నుండి ముందుగానే కనుక్కోవచ్చు, రష్యన్ మిజైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయొచ్చు. గ్రీన్లాండ్ ఒక వాచ్ టవర్ లాగా పనిచేస్తుంది అని యుఎస్ఏ మిలిటరీ, సిఐఏ పెద్దలు చాలా మంది యుఎస్ఏ అధ్యక్షులను హెచ్చరించారు. గ్రీన్లాండ్ ను ఎలాగైనా కొనుక్కోండి అని చెప్పారు. ఇప్పటి వరకు ఏ ఒక్క అధ్యక్షుడు డెన్మార్క్ ను ఒప్పించి అక్వైర్ చేయలేకపోయాడు. ఒకవేళ ట్రంప్ గనుక నిజంగానే గ్రీన్లాండ్ లో జెండా నాటితే ట్రంప్ ను ద లెజెండ్ ఆఫ్ ద లెజెండ్స్ అని పిలుస్తారు. ట్రంప్ ఎక్కడికో వెళ్ళిపోతాడు. ట్రంప్ ఇక్కడితో ఆగలేదు, ప్రైవేట్ చాట్స్ ను కూడా లీక్ చేస్తున్నాడు. తనకు అండ్ ఫ్రాన్స్ ప్రధాని ఇమాన్యుయల్ మ్యాక్రోన్ మధ్య జరిగిన ప్రైవేట్ సంభాషణలను మీడియాలో లీక్ చేశాడు. మ్యాక్రోన్ అండ్ ట్రంప్ మధ్య ఏం జరిగింది అంటే గ్రీన్లాండ్ విషయంలో ఇద్దరికి పడలేదు.
గాజాలో పీస్ను స్థాపించడానికి బోర్డు మెంబర్గా ఫ్రాన్స్ను ఆహ్వానిస్తే మ్యాక్రాన్ ఇన్విటేషన్ను క్యాన్సిల్ చేశాడు. ట్రంప్ ఏం చేశాడో తెలుసా? అమెరికన్ ఇంపోర్ట్ చేసుకునే ఫ్రాన్స్ యొక్క వైన్స్ అండ్ షాంపైన్పై 200% టారిఫ్ వేస్తా అని మ్యాక్రాన్ను బెదిరించాడు. ఇమీడియట్గా మ్యాక్రాన్ ట్రంప్కు మెసేజ్ పెట్టి దావోస్ తర్వాత ప్యారిస్లో G7 సమావేశాన్ని పిలుస్తా, యుక్రెయిన్, జర్మనీ, డెన్మార్క్, ఈవెన్ రష్యన్ డెలిగేట్స్ను కూడా పిలుద్దాం, చర్చలు జరుపుదాం అన్నట్లు చాలా సారీగా స్వీట్గా కన్విన్స్ చేసే విధంగా మెసేజ్ పెట్టాడు. ఈ ప్రైవేట్ చాట్ను కూడా ట్రంప్ మీడియాలో పబ్లిష్ చేసి జనవరి 3 నుండి ట్రంప్ నాకు గ్రీన్లాండ్ కావాలి అని మొండి పట్టుపట్టాడు. అప్పటి నుండి ఇప్పటి వరకు ఏ ఒక్క వెస్ట్ యూరోప్ నాయకుడు ట్రంప్ స్థానాన్ని గుర్తు చేయలేకపోయాడు. ట్రంప్ నోర్లు మూయించలేకపోయాడు. ట్రంప్ ధైర్యం ఏంటి? వెస్ట్ యూరోప్ దేశ నాయకులు స్టీల్ బాల్స్ తో ధైర్యంగా ట్రంప్ ను ఎందుకు ఎదురించలేకపోతున్నారు అనేది చెప్పే ముందు, ఎందుకు వెస్ట్ యూరోప్ నాయకులు ట్రంప్ ను గట్టిగా అడగలేకపోతున్నారు అంటే దీనికి గల షార్ట్ ఆన్సర్ వ్యాపారం. USA జర్మనీ మధ్య జరిగే వ్యాపారంలో జర్మనీ $84 బిలియన్ ట్రేడ్ సర్ప్లస్ లో ఉంది, వ్యాపార లాభంలో ఉంది. అంటే దాదాపు 7 లక్షల కోట్లు USA ద్వారా జర్మనీ సంపాదిస్తోంది. సేమ్ జర్మనీ దగ్గర 180,000 మంది సైనికులు ఉన్నారు. నెదర్లాండ్స్ USAతో $55 బిలియన్, దాదాపు 5 లక్షల కోట్ల వ్యాపార లాభంలో ఉంది. నెదర్లాండ్స్ దగ్గర 40,000 మంది సైనికులు, బేసిక్ లెవెల్ యుద్ధ ఆయుధాలు ఉన్నాయి. ఇటలీ $40 బిలియన్, దాదాపు 4 లక్షల కోట్లు USA ద్వారా సంపాదిస్తోంది. ఇటలీలో సైనికులు 1,00,000 మంది. ఐర్లాండ్ దగ్గరకు వద్దాం. ఐర్లాండ్ $86 బిలియన్, దాదాపు 8 లక్షల కోట్ల వ్యాపార లాభంలో ఉంది. ఐర్లాండ్లో ఉన్న సైనికులు కేవలం 8,000 మంది. హైదరాబాద్ పోలీసుల కంటే చాలా తక్కువ. గ్రీన్లాండ్ను కంట్రోల్ చేసే డెన్మార్క్ దేశం, ఆఖరికి డెన్మార్క్తో కూడా USA ట్రేడ్ డెఫిసిట్లో ఉందండి. $4 బిలియన్ డెన్మార్క్ USA ద్వారా ట్రేడ్ సర్ప్లస్లో ఉంది. స్విట్జర్లాండ్తో USA $1 బిలియన్ వ్యాపార లోటులో ఉంది. స్విట్జర్లాండ్ సైన్యం 30,000 మంది, డెన్మార్క్ సైన్యం 4,000 మంది. ఫ్రాన్స్, జర్మనీను తప్పిస్తే మిగతా అన్ని వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర S-400 స్థాయిలో యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ లేవు. 5th జనరేషన్ యుద్ధ విమానాలు లేవు. ఐరన్ డోమ్ లాంటి గేమ్ చేంజర్ వెపన్స్ లేవు. 100కు పైగా మిసైల్స్ లేవు. రష్యా ఓరెస్నిక్ వస్తే అన్ని విప్పుకొని నిలబడాల్సిందే. USA కోసం వెయిట్ చేయాల్సిందే. దే డోంట్ హ్యావ్ డిఫెన్సెస్. ఈ వీక్నెస్ను పట్టుకునే పుతిన్ వీళ్ళపై దాడి చేస్తూ ఉంటాడు, అఘాయిత్యం చేస్తూ ఉంటాడు. ఈ వెస్ట్ యూరోప్ దేశాలకు USA ద్వారా వ్యాపారం, డబ్బు, డాలర్స్ వస్తున్నాయి. అండ్ బదులుగా USA నుండి రక్షణ కూడా వస్తుంది. నాటోలో USA భాగంగా ఉంది. నాటో దేశాలపై ఎవరైనా దాడి చేస్తే USA రంగంలో దిగుతుంది. సో ఫ్రీగా బోనస్ లాగా రక్షణ కూడా వస్తుంది. ఈ దేశాల భూభాగాలను రష్యా నుండి కాపాడేది USA. ఈ దేశం యొక్క షిప్స్ను హౌతీ, సోమాలియా పైరేట్స్ నుండి కాపాడేది అమెరికన్ నేవీ. ఈ దేశాలపై అణ్వాయుధుల దాడి జరగకుండా చూసుకునేది USA సర్వీలియన్స్. ఈ దేశ రక్షణపై నిఘాను ఉంచేది USA శాటిలైట్లు. ఈ దేశాల కోసం పనిచేసేది CIA ఏజెంట్లు. వ్యాపారంలో, రక్షణలో, సముద్ర భద్రత విషయంలో, గూఢచర్యంలో, ఇలా అన్ని విషయాల్లో వెస్ట్ యూరోప్ దేశాలు చాలా అంటే చాలా ఎక్కువగా డాడీ USA పై ఆధారపడ్డాయి. నౌ షుగర్ డాడీ వాంట్స్ హనీ. మీకు నేను చెప్పేది అర్థమవుతోందా? జియో పొలిటిక్స్ అండ్ ట్రేడ్ అంటే భౌగోళిక రాజకీయం, వ్యాపారం, వార్స్ అండ్ స్టాక్ మార్కెట్ ఒకేసారి ఒక ప్యాకేజ్ లాగా వస్తాయి. ఒకదానికి ఒకటి ఇంటర్లింక్ అయి ఉంటాయి. బేసికలీ వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర ట్రంప్ నోరు మూయించడానికి లీవరేజ్ లేదు. మ్యాక్రాన్, మెలోనీ, కేర్ స్టార్మర్, మెర్జ్, జెలెన్స్కీ, దే లుక్ వెరీ స్ట్రాంగ్. బట్ వీళ్ళందరికీ షుగర్ డాడీ US అని. ఐఎమ్ వెరీ సారీ ఫర్ దిస్ లాంగ్వేజ్. ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తేనే మీకు ఎక్కుతుంది, మీకు అర్థమవుతుందని చెప్తున్నా. అరే, ఒక దేశాన్ని ఆక్రమిస్తా అంటున్నాడయ్యా. UK యొక్క దీవి నాకు కావాలి అంటున్నాడు. బదులుగా మీరు టెక్స్ట్ మెసేజెస్ పంపిస్తున్నారు, పొర్లు దండాలు పెడుతున్నారు, సారీ సార్ అంటున్నారు. అటుపక్క ట్రంప్ ఎక్కడా తగ్గడం లేదు.
ఏ విషయంలో తగ్గడం లేదు. ట్రంప్ గ్రీన్లాండ్ ఆక్రమణను వ్యతిరేకించిన 8 దేశాలపై ఫస్ట్ 10% టారిఫ్ వేశాడు. జూన్ 1 తర్వాత ఒకవేళ గ్రీన్లాండ్ను అప్పజెప్పకపోతే 25% టారిఫ్ వేస్తా అన్నాడు. ఫ్రాన్స్ పై 200% టారిఫ్ వేస్తానని బెదిరించాడు. టారిఫ్ జూన్ 1 వరకే 10%, ఆ తర్వాత 25%. గ్రీన్లాండ్ డీల్ అయ్యేంత వరకు టారిఫ్లు పెరుగుతూ ఉంటాయి. నాటోలో ఉన్న దేశాలకు రక్షణ యుఎస్ఏ ఇస్తుంది. యుఎస్ఏ రక్షణ కోసం గ్రీన్లాండ్ కావాలి. ఇస్తారా ఇవ్వరా అని బెదిరింపులకు దిగుతున్నాడు. ట్రంప్ లాజిక్ చూడండి. రేపు రష్యా, చైనా గ్రీన్లాండ్ను ఆక్రమిస్తే డెన్మార్క్ కాపాడుకోలేదంట. డెన్మార్క్ దగ్గరున్న 100 మంది సైనికులు చైనాను, రష్యాను ఎదిరించలేవంట. డెన్మార్క్ యుఎస్ఏ దగ్గరికే రావాలి. గ్రీన్లాండ్ను రష్యా నుండి కాపాడడానికి మీకు చేత కాదు కాబట్టే నాకు రాసివ్వండి అంటున్నాడు. వెస్ట్ యూరోప్ దేశాలు తమ దగ్గర ఉన్న 1000 అరా సైన్యంతో యుఎస్ఏను ఓడించలేవు. యూ కెనాట్ ఫైట్ యుఎస్ఏ విత్ 4th జనరేషన్ ఎయిర్ క్రాఫ్ట్స్ అండ్ 1980s నాటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టంతో యుఎస్ఏతో కవాతులు, యుద్ధాలు చేయలేరు. ఓటమిని ఒప్పుకోండి. యుఎస్ఏను ఓడించాలి అంటే, ట్రంప్ నోరు మూయించాలి అంటే యుఎస్ఏ దగ్గర లేనిది మీ దగ్గర ఉన్నది ఏంటి? లెట్ మీ పుట్ ఇన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్. చైనా యుఎస్ మధ్య లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో టారిఫ్ యుద్ధం జరిగింది. ట్రంప్ చైనాపై 245% టారిఫ్ వేస్తే చైనా యుఎస్ఏపై 200% టారిఫ్ వేసింది. చైనా సీక్రెట్ వెపన్ ఓపెన్ చేసి యుఎస్ఏ కంపెనీస్కు రేర్ ఎర్త్స్ అంటే అరుదైన ఖనిజాలు సప్లై చేయము అని చెక్మేట్ పెట్టింది. గేమ్ ఓవర్. ట్రంప్ వెనక్కి తగ్గాడు. ట్రంప్ 40% టారిఫ్ తగ్గించాడు. దిస్ ఈజ్ కాల్డ్ స్ట్రాటజిక్ లివరేజ్. ఎస్, ఇండియా దగ్గర ఈ లివరేజ్ లేదు. బట్ యుఎస్ఏ ఇండియా యొక్క భూభాగాన్ని లాక్కోవాలి అని చూస్తే తగలబెట్టేస్తారు. ఇండియన్ ఆర్మీను టచ్ చేయలేరు. వీఆర్ మెంటలీ వెరీ స్ట్రాంగ్. మన దగ్గర ట్రేడ్ లివరేజ్ లేకపోయినా ఇండియన్ ఓషన్లో స్ట్రాటజిక్ లివరేజ్ ఉంది. మనపై టారిఫ్ వేసిన అవర్ డొమెస్టిక్ మార్కెట్ను ఎవడూ షేక్ చేయలేడు. మన ఆర్థిక వ్యవస్థ ఏనుగు లాంటిది. బట్ వెస్ట్ యూరోప్లో ప్రభుత్వాలే తారుమారవుతాయి. పాపం వెస్ట్ యూరోప్ దేశాల దగ్గర వేరే ఆప్షన్ లేదు కాబట్టి అంతర్జాతీయ మైదానంలో హెడ్లెస్ చికెన్ లాగా తిరుగుతున్నారు. ట్రంప్ను ప్రాధేయపడుతున్నారు. గుడ్డిలో మెల్ల అన్నట్లు, లేదా బెగ్గర్స్ ఆర్ నాట్ చూజర్ అన్నట్లు నాటోలో ఒక భాగంగా ఉన్న నార్వే ట్రంప్కు నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఎక్కడో వెనుజులాలో ఉన్న ఊరు పేరు తెలియని, ముక్కు మొహం తెలియని మచాదోకు నోబెల్ ప్రైజ్ ఇచ్చారు. ట్రంప్ సోకాల్డ్ 7 యుద్ధాలు ఆపాడు. మే 10, 2025 ఆపరేషన్ సింధూర్ను తానే ఆపాను అని చెప్పి డ్రామా, డెల్యూషన్ దృశ్య మూవీ చూపించాడు. అక్కడ జరగని ఒక విషయాన్ని జరిగింది అని చెప్పి ప్రపంచాన్ని మోసం చేసినా కూడా నోబెల్ ప్రైజ్ ఇవ్వలేదు. ఇప్పుడు ట్రంప్ ఏమంటాడు? రష్యా నుండి మిమ్మల్ని నేనే కాపాడాలి, నాకే మీరు నోబెల్ ప్రైజ్ ఇవ్వరా అంటాడు. ఈరోజు ట్రంప్ నార్వేను కూడా వేసుకున్నాడు. గ్రీన్లాండ్ విషయంలో నార్వే రంగంలో దిగి ఏమంటుంది? గ్రీన్లాండ్ను ఆక్రమించుకోవడం తప్పు అంటుంది. కట్ చేస్తే ట్రంప్ నార్వేపై 25% టారిఫ్ వేసి నోరు మూసుకో అన్నాడు. అండ్ నార్వే దగ్గర 23,000 మంది సైనికులు ఉన్నారు. 23,000 మంది సైనికులతో $1.5 ట్రిలియన్ డిఫెన్స్ బడ్జెట్ ఉన్న అమెరికా అధ్యక్షుడికి వార్నింగ్ ఇస్తే ఎలా ఉంటుంది? పాత పగ తీర్చుకుని ట్రంప్ నార్వేకు కూడా గట్టిగా ఇచ్చాడు. ఇక్కడ ఒక్క విషయం చెప్పాలి. ట్రంప్ ప్రోరేటా బేసిస్ లో టారిఫ్ వేస్తున్నాడు. పద్ధతిగా, సమానంగా అందరికీ వడ్డిస్తున్నాడు. టారిఫ్ విషయంలో మన కుల, మత, జాతిపాతి భేదాలు లేకుండా సోషలిస్ట్ లాగా, కమ్యూనిస్ట్ లాగా, సెక్యులర్ లాగా అందరిపై టారిఫ్ యుద్ధం చేస్తున్నాడు. నా పర్సనల్ ఒపీనియన్, దిస్ ఈజ్ ఆపర్చునిటీ ఫర్ ఇండియా. దీన్ని మిస్ చేయొద్దు. ఈ ట్రేడ్ యుద్ధంలో మనం యుఎస్ఏ మార్కెట్ను క్యాప్చర్ చేయొచ్చు. వాళ్ళు కొట్టుకొని సావనివ్వండి. వి వాంట్ బిజినెస్. భారత ప్రభుత్వాన్ని కోరుకునేది ఎంగేజ్ విత్ యుఎస్ఏ. చాలా రోజుల నుండి మన స్టాక్ మార్కెట్ డల్ గా ఉంది. దిస్ ఈజ్ అన్ వెరీ బిగ్ ఆపర్చునిటీ. వెస్ట్ యూరోప్ నాయకుల్ని చూస్తే జాలిగా ఉందా? విక్టిమ్స్ లాగా నిలబడిన ఈ పెద్ద మనుషుల చరిత్ర ఏంటో మీకు తెలుసా? ఒక సవర్ణ దేశంపై దాడి చేశారు. గ్రీన్లాండ్ ఉక్కు, డెన్మార్క్ హక్కు, ఆక్రమణవాదాన్ని, ఇంపీరియలిజాన్ని ఖండిస్తున్నాము.
డిక్టేటర్షిప్ డౌన్ డౌన్ అంటున్నారు, పతివ్రతల్లాగా మాట్లాడుతున్నారు. వీళ్ళ పాస్ట్ను గుర్తు చేస్తా. దీస్ పీపుల్ ఆర్ నాట్ విక్టిమ్స్. వీళ్ళ చరిత్ర రక్తంతో రాయబడింది. కర్మ సిద్ధాంతాన్ని మీరు నమ్ముతారో లేదో కానీ నేను నమ్ముతా. కట్ చేస్తే 100 సంవత్సరాల క్రితం డెన్మార్క్ ఐస్లాండ్, గ్రీన్లాండ్, వెస్ట్ ఇండీస్ను ఆక్రమిస్తుంది. ఫ్రాన్స్, లాస్, కంబోడియా ఆఫ్రికాను ఆక్రమించింది. జర్మనీ గురించి చెప్పనక్కర్లేదు. వరల్డ్ వార్ 2లో ఫ్రాన్స్ను, రష్యాను తినడానికి ట్రై చేసింది. 50 లక్షల మంది యూదులను చంపేసింది. యునైటెడ్ కింగ్డమ్ ప్రపంచాన్ని ఆక్రమించింది. ఇండియా, చైనా, ఆఫ్రికా, సౌత్ అమెరికా, నార్త్ అమెరికా, యూ నేమ్ ఇట్, దే హ్యావ్ ఇట్. వీళ్ళు ఆడని ఆటలు లేవు, నాటని జెండాలు లేవు, వేయని విత్తనాలు లేవు. మంది రాజ్యాల్లో వ్యాపారం పేరు మీద షిప్పులు వేసుకొని వెళ్ళి రాజ్యాలను కూల్చేసి, ప్రజల్ని చంపేసి, సైనికుల్ని చంపేసి, రాజును లొంగ తీసుకొని రక్తం కడుక్కొని కూడు తిన్న బ్యాచ్ ఇది. ఇప్పుడు వరద బాధితుల్లా ఎలా నిలబడ్డారో చూడండి. సో సాడ్. సారీ ఫేసెస్ పెట్టుకొని ఎంత అమాయకుల్లాగా నిలబడ్డారు. కర్మ ట్రంప్ రూపంలో వచ్చిందండి. గ్రీన్లాండ్, డియాగో గార్సియా ఇలా రానున్న రోజుల్లో మొత్తం వెస్ట్ యూరోప్ను యుఎస్ఏ తమలో కలుపుకోగలదు. ఇటుపక్క నుండి పుతిన్, అటుపక్క నుండి ట్రంప్ ఇద్దరు నరుక్కొస్తున్నారు. వెస్ట్ యూరోప్ దేశాలు కళ్ళు తెరిచి ఇకనైనా నిజమైన ప్రపంచాన్ని చూడాలి. మోస్ట్ హ్యాపీయెస్ట్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నంబర్ 1 ఫిన్లాండ్, నంబర్ 2 డెన్మార్క్. నౌ మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ డెన్మార్క్. ఈ ఇండెక్సెస్ను రిలీజ్ చేయడం మానేయండి. ఇండియాను 158th హ్యాపీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్, 100th డర్టీయెస్ట్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అని చెప్పడం మానేయండి. మీ యుద్ధ ఆయుధాలను దయచేసి అప్గ్రేడ్ చేసుకోండి. ఒక క్రూజ్ మిసైల్ మీపై వస్తే ఆపడానికి డిఫెన్సెస్ లేవు. హౌ ఆర్ యూ ద హ్యాపీయెస్ట్? యూ మస్ట్ బి ద మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్. యాజ్ పర్ ద వెస్ట్, ఇండియా మోస్ట్ అన్హ్యాపీయెస్ట్ కంట్రీ జాబితాలో ఉన్నా కూడా సడన్ గా ట్రంప్ అండ్ హ్యారీ వచ్చి వి వాంట్ అండమాన్ నికోబార్, వి వాంట్ లక్షద్వీప్ అని మా పైన దబాయింపు చేయలేడు. బికాస్ వీ హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఆర్మీ, వెరీ స్ట్రాంగ్ నేవీ, అండ్ వీ హ్యావ్ S-400 ఆకాశ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ఉన్నాయి. ఎటువంటి మిసైల్ అయినా అడ్డుకునే శక్తి భారత్ దగ్గర ఉంది. వెస్ట్ యూరోప్ దగ్గర ఇవి లేవు కాబట్టే ఎవరికి తోచింది వాళ్ళు దోచుకొని వెళ్ళిపోతున్నారు. ఒకప్పుడు మీరు చేసిన పనే ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు. USA యుద్ధ విమానాలు గ్రీన్లాండ్ లో చేరుకున్నాయి. దావోస్ మీటింగ్ తర్వాత ట్రంప్ కు గ్రీన్లాండ్ ను అప్పజెపుతారు, పట్టాభిషేకం చేస్తారు, లేదు అంటే 25% టారిఫ్ వేస్తారు. గ్రీన్లాండ్ స్టేటస్ ఇది. జర్మనీ, యూకే అండ్ EUలోని చాలా దేశాలు USA నుండి ట్రేడ్ ను డైవర్సిఫై చేయడానికి ఇండియాతో FTA డీల్స్ ను చేసుకున్నాయి. ఆల్ ఐస్ ఆర్ ఓపెన్. జర్మనీలో ఎన్నో ఉద్యోగ అవకాశాలు వస్తాయి అంటున్నారు. దీని గురించి నా మరిన్ని డీటెయిల్స్ January 27th ఇస్తా. నాకు కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై